ప్రముఖ విద్యావంతుడు, ఎంతో మంది యువతకు ఆదర్శవంతుడు, మార్గదర్శకుడు, సమాజ సేవ కోసం సామాజిక స్పృహ కలిగి ఒక సైనికుల్లా పనిచేస్తున్నటువంటి అజాత శత్రువు. ఎన్నెన్నో రకాలైనటువంటి అనుభవాలను ఎదుర్కొంటూ తన లక్ష్యం కోసం ముందుకు సాగిపోతూ సమాజమే ముందు, తర్వాతనే మన కుటుంబం అనే నినాదంతో జీవన ప్రయాణం చేస్తున్నటువంటి మన పడిబండ్ల సంతోష్ కుమార్ గారు ఈ రోజు మన స్టూడియోకి ఇచ్చేసి ఉన్నారు. వారి యొక్క అనుభవాలు, వారి జీవిత విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సంతోష్ కుమార్ గారు. నమస్కారం అండి. మా 3TV తెలుగు ఛానల్ శబ్ద తరంగిణి కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంతోష్ కుమార్ గారు, మీ గురించి ప్రపంచానికి తెలియంది కాదు, కానీ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని మేము మీ నుండి ఆశిస్తున్నాం. ముందుగా అసలు మీ బాల్యం ఏ విధంగా గడిచింది? సురేందర్ గారు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సమాంజలు. అయితే విద్యావంతుడు అని అన్ని బిరుదులు ఇచ్చే క్రమంలో నాకు నేను పరిచయం చేసుకోవడం చాలా అవసరం అనిపించింది. నా పేరు సంతోష్ కుమార్. నేను ప్రస్తుతం డాన్ బోస్కో నవజీవన్ వరంగల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. మొన్నటిదాకా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా ఉన్నాను. వేరే వేరే కారణాల్లో వేరే వేరే పోస్టులలో పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నాను. దీనికి కారణం నాకు అర్థం కాలేదు, నేను ఎందుకు పిల్లలతో పనిచేస్తున్నానో. కానీ మీలాంటి మేధావులు వాటిని గుర్తించి ప్రశ్నించినప్పుడల్లా నాకు ఒక కొత్త అనుభవం. ఎందుకంటే నలుగురికి చెప్పుకోవాల్సింది నేను దాచుకుంటున్నాను అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటాను. నా బాల్యం గురించి మొదలు పెట్టాలి అంటే వరంగల్, హైదరాబాద్ అనేది ఇంకా డిస్కవరీ ఇన్వెన్షన్లో ఉన్నారు, అది బయటికి రావాల్సింది ఉంది. కాకపోతే నా 9వ ఏట నేను వరంగల్ స్ట్రీట్స్లో నుంచి ఉన్నానండి. సో దీనికి చాలామంది కూడా నువ్వు మంచి ఎనర్జెటిక్, నువ్వు మంచి డైనమిక్ పర్సన్, నీకు మంచి లీడింగ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నాలో ఉన్న సహజ గుణాలు. కానీ ఆ సహజ గుణమే నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చింది అనేది నేను బాగా నమ్ముతాను. నేను ఒక స్ట్రీట్ చైల్డ్ అండి. ఆ స్ట్రీట్ చైల్డ్లో భాగంగా దాదాపు ఒక 5-6 ఏళ్ళు నేను స్ట్రీట్ మీద ఉండడం జరిగింది. అనాథ అని చెప్పాలన్నా, వదిలి వెళ్ళారని చెప్పాలన్నా అనే కోణంలో నేను ఉండిపోయాను. అయినప్పటికీ కూడా నాకు స్ట్రీట్ మంచి తల్లిలాగా నన్ను చూసుకుంది. కాకపోతే మనం చేసే పొరపాట్లే మనకి కొన్ని ఇక్కట్లు తెచ్చి పెడుతుంటాయి. అందులో భాగంగానే నేను ఒక రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి కింద పడిపోయాను. అప్పుడు నా ఎడమ చెయ్యి, కుడి కాలు 2 కూడా తీసేశారు. కానీ అప్పటికి కూడా నాలో మనస్థైర్యం అనేది చనిపోలేదు. అంటే బతకాలి అన్నది ఒకటే ఉండే. కానీ ఎప్పుడైతే నన్ను ఇంకొకరు చేరదీసి, నువ్వు ఈ స్ట్రీట్కే కాదు, నువ్వు ఇంకా పైకి వెళ్ళగలవు అని నమ్మారో, ఆ రోజు నుంచి నా లైఫ్ని నేను కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టాను. సంతోష్ కుమార్ గారు, వీధి బాలలు అనే పదం వినాలంటేనే చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ తెలిసిన వాళ్ళకే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది. సో మీరు చేస్తున్నటువంటి ఈ జర్నీ క్రమంలో మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా ఏదన్నా వివక్షత ఎదుర్కొన్నారా? వివక్షత అంటే ఫస్ట్ వీధి బాలలు అనే పదమే పెద్ద వివక్షత అండి. ఎందుకంటే వీధిలోకి ఎందుకు వచ్చాము అనే కారణం తెలుసుకోకుండా మనం వారిని చాలా వరకు అనేస్తాము. వదిలి వెళ్ళిపోయి ఉంటారు, ఇంట్లో గొడవ వల్ల బయటికి వస్తారు, భయంతో బయటికి వస్తారు, లేదా అసలు ఎటు దిక్కు తోచక వీధిలోకి వస్తారు. అంటే వీధి అనేది ఒక చాలా మందికి ఒక తల్లి లాంటిది. సో ఈ వీధి బాలలు అంటే సరే మంచిగానే అనిపించకపోయినా వివక్షత అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే పడుకునే ప్లేస్ కానీ, ఆహారం తినే ప్లేస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కూడా ఉండవు. మనం కల్పించుకున్నప్పటికి కూడా అక్కడ మనది కాదు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడున్న సంరక్షకులు లైక్ పోలీస్ వాళ్ళే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కానీ అక్కడ నుంచి తరిమేసే విధానం ఉంటుంది. కానీ వీధి బాలలు అనే ఆ పదం అయితే చాలా వివక్షతని చూపిస్తుంది. ఎందుకంటే ఒక అంటరాని వాళ్ళ కంటే దారుణంగా, అంటే వీరు అక్కడ ఎలా జన్మించారు అన్న
ఫీలింగ్లోనే వారిని చూడడం అనేది జరుగుతుంది. సో వారి యొక్క అలవాట్లు అవన్నీ కూడా ఒక దూరంగానే చూస్తుంటారు. సో నేను మళ్ళొక పదం ఇక్కడ గట్టిగా చెప్పాలి అంటే, వీధి బాలలు అనే అనడం కంటే దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద స్ట్రీట్స్. నేను మళ్ళా అంటున్నాను, పిల్లలు వీధి బాలలు అన్నారు కదా, ఆ తల్లికి వీధికి పుట్టిన పిల్లలే అనుకోవాలి. వీధి బాలలు లేదా స్ట్రీట్ చిల్డ్రన్స్ ఎవరైతే మనం అనుకుంటున్నామో, ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ చాలా వరకు చాలామంది ప్రపంచ స్థాయిలో కూడా ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్లో చాలా మంది కూడా స్ట్రీట్ చిల్డ్రన్సే ఉన్నారని ఒక అనుభవం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ అది నేను చెప్పలేను, కానీ ఒక లైఫ్ ఆఫ్ డిగ్నిటీ కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి, అది వీధిలో నుంచే కానీ ఇంట్లో నుంచే కానీ బయటికి వచ్చినప్పుడు వారి గతాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా ఉండడం అనేది చాలా అవసరం. అండ్ మీరన్న వ్యక్తుల్లో వీధి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, లేదా స్లమ్స్ నుంచో, లేకపోతే అనగబడ్డ ప్రదేశాల నుంచో, లేకుంటే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఇన్సైట్స్, ఆ లోపల ఉన్న వాళ్ళ యొక్క భావన వారు చేసే ప్రతి పని మీద అది వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకి ఒక రైతు అంటే తన పుట్టగూడు కోసము పట్టణానికి వచ్చిన అతను ఉండాల్సింది కూడా స్ట్రీట్లోనే. అంటే ఆ పట్టణాల్లో వాటిలో మనకు ఆ సదుపాయాలు లేవు. అప్పుడు మీరు అన్న పదము, ఆ కష్టాన్ని పడ్డ రైతు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకునే జాగ్రత్తలు, ఆయన పెరిగే వాతావరణం మారిపోతుంది. ఎందుకంటే అనుభవము, ఆ వీధిలో ఉన్న అనుభవం వారికి అలా నేర్పిస్తుంది. నేను అంటే మీరు అన్న విషయాన్ని ఏకీభవించవచ్చు. ఎందుకంటే చాలామంది ఎవరైతే సమాజం కోసం తిరిగి కష్టపడతారో వారందరూ కూడా ఏదో ఒక రోజు స్ట్రీట్ లైఫ్ని అనుభవించే ఉంటారు అనేది నా భావన కూడా చాలా వరకు ఉన్నది. వీధి బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కులం ఉండదు, మతం ఉండదు, తర్వాత రాగద్వేషాలు అంతకంటే ఉండవు. కేవలం వాళ్ళల్లో ఏదో రకంగా పైకి రావాలి, జీవితంలో బాగా ఎదగాలని కసి కొంతమందికి ఉంటుంది. ఈ రోజు గడిస్తే చాలు, ఈ పూట గడిస్తే చాలు అనే దశ కొంతమందిలో ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, వీధుల్లో ఉండి ఫ్యూచర్ గురించి ఆలోచించడం అనేది సాధ్యం కాని పని. వీధుల్లో ఉండి ఫ్యూచర్ గురించి ఆలోచించడం అనేది సాధ్యం కాని పని. కానీ ఒక లైఫ్ ఆఫ్ డిగ్నిటీ మాత్రం ఎప్పుడైతే ఆ పదం మనసులో చొచ్చుకుపోతుందో అప్పటి నుండి ఆ వీధి లైఫ్ని మారడం అనేది జరుగుతుంది. సో నేను మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే మీరన్న ప్రశ్నకి వీధుల్లో ఉన్న పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. వానాకాలం ఉంటుంది, అదే మన కాలాల్లాగా అక్కడ కూడా ఎండాకాలం ఉంటుంది, అక్కడ కూడా మంచి శీతాకాలం ఉంటుంది. సో ఆ కాలాన్ని బట్టి ఆ వీధిలో ఉన్న లైఫ్ కూడా మారుతుంది. మీరన్న ఒక పూట భోజనం దొరకని రోజులు ఉంటాయి. ఒకే రోజు అన్ని పలహారాలు, బిర్యానీతో సహా అన్ని పలహారాలు మన ఎదురుగా ఉంటాయి. సో తిన్న రోజు తిన్నారు, ఎండిన రోజు ఎండారు అనే మాటకి అక్కడ వీధి అనేది ఒక రైట్ ప్లేస్. అయితే రెండోది ఏంటి అంటే, నేను చెప్పాను లైఫ్ ఆఫ్ డిగ్నిటీ. ఎప్పుడైతే మనిషి నాకు ఒక విలువ ఉంది, నేను ఆ విలువను నిలబెట్టుకుంటాను, ఆ విలువ ఈ స్థానంలో ఉంటుందని మనం ఎప్పుడైతే అనుకుంటామో తప్పకుండా వారు అప్పటి నుంచి వారి అభివృద్ధికి మరియు వారి చుట్టుపక్కల ఉన్న వారి అభివృద్ధికి పనిచేయడం మొదలు పెడతారు. నా ఉదాహరణ తీసుకుంటాను. నన్ను ఒక ఆర్గనైజేషన్ పెంచింది. నా ఒక చెయ్యి ఒక కాలు లేని అతను అడుకోవడం తప్ప ఏం చేయలేడు. అలాంటిది నీకు ఒక లైట్ ఆఫ్ డిగ్నిటీ ఉంది, నువ్వు ఆ డిగ్నిటీని పొందాలి అంటే కొంచెం చదువుకోవాలి అని నన్ను ప్రోత్సహించి, చదువుకోనని ఎన్నిసార్లు పారిపోయినా మళ్ళా పట్టుకొచ్చి చదివిపించి, ఆ ఒక టేస్ట్ ఆఫ్ డిగ్నిటీ తగిలిన తర్వాత ఆబ్వియస్గా నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. కంప్యూటర్ ఫీల్డ్లోకి వెళ్దాం, అప్పుడు కంప్యూటర్ మంచి రూమ్లో. కానీ ఒకసారి నన్ను నేను ప్రశ్నించుకొని, ఎక్కడికి వెళ్తావు అంటే, ఎక్కడికి వెళ్ళినా ప్రజల మధ్యలో లేదా పిల్లల మధ్యలోకి వెళ్ళి మోటివేషన్ ఇచ్చే గుర్తొస్తుంది. సో నేను MSW తీసుకోవడం జరిగింది, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. సో నాకు అదే అంటున్నాను, మన అనుభవం ఎప్పుడైతే ఆ డిగ్నిటీ వైపు మన లైఫ్ మారుతుందో, వీధి నుంచి ఆటోమేటిక్గా మన అభివృద్ధితో పాటు
మనం నలుగురి అభివృద్ధి గురించి ఆలోచిస్తాం. ఒక్క చిన్న మాట సంతోష్ కుమార్ గారు, వీధి బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అరాచక శక్తులు ఒక మాఫియాగా ఏర్పడి వాళ్ళని లోబర్చుకొని వాళ్ళతో వివిధ రకాలైనటువంటి అరాచకమైనటువంటి పనులు చేపిస్తున్నారని ఒక వినికిడి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరన్న అరాచక శక్తుల్లో అందరూ ఉంటారు సార్, అందరూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువురాని వాళ్ళు ఉంటారు, వీరి పట్ల లబ్ధి చెందాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ అవతల వాడిది అవసరం, ఆ అవసరాన్ని కొద్దే అందులోకి ఆ ఊబిలోకి వెళ్ళడం జరుగుతుంది తప్ప అతను వెళ్ళాలని మాత్రం వెళ్ళడు. మీరు అనుకుంటున్న శక్తులు ఒకవేళ అంటే పనిచేసినప్పటికి కూడా కానీ మానవిక విలువలు దాటి ఒక వీధిలో ఉండే వాళ్ళు వెళ్ళడం అనేది చాలా తక్కువ, అరుదు. భయం ఎక్కువ ఉంటుంది, చాలా భయం ఉంటుంది వీధుల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రతి ఓడు మాస్టరే, ప్రతి ఓరు మాస్టరే. అది రాజకీయ నాయకులు కావచ్చు, ఒక అధికారే కావచ్చు, ఒక పెద్ద మనిషే కావచ్చు, లేకుంటే అక్కడున్న ఒక ఎవరైనా కావచ్చు, ఒక పిల్లవాడే కావచ్చు. అతనున్న స్టేజ్కి ఇతనున్న స్టేజ్లో భయం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ భయానికి అనుకూలంగానే అతను పడి ఆ ఊబిలో వెళ్ళడమో తోయవేయబడమో జరుగుతుంది, అతనికి తప్పదు. కానీ అవతల వాళ్ళది మాత్రం స్వార్థం. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుంది. చాలామంది పిల్లలతోని డ్రగ్ పెడ్లింగ్ చేయిస్తారు, అంటే ఈ గాంజాలు అమ్ముకిస్తారు. తర్వాత సెక్స్ వర్కర్స్ దగ్గర ఆ పిల్లల్ని పెట్టుకుంటారు, వారి కష్టమని పిలవడానికి, లేదా వారితో ఉన్నప్పుడు వారికి ఒక రక్షణగా ఉంటారు. సో ఈ ఊబి అనేది కామన్, బయట కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. వాడుకునే వాళ్ళు మాత్రం వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళని వాడుతున్నారో వారు మాత్రం వాళ్ళ అవసరాల కోసం లోపలికి పోవాల్సి వస్తుంది. అండ్ భయం అనేది అందులో మొట్టమొదటి. రక్షణ కల్పించడానికి మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక 2 దశాబ్దాలతో పోల్చుకుంటే వీధిలో ఉండే పిల్లలు కనబడటం లేదు, కానీ ఇంట్లో నుంచి పారిపోయే పిల్లలు, లేకుంటే భయంతో వచ్చే పిల్లలు, వీళ్ళందరూ మాత్రం అదే నంబర్ కొనసాగుతుంది, అంతకంటే ఎక్కువే నంబర్ కొనసాగుతుంది. మరి ఎంతమంది పిల్లలు ఇంటికి చేరుకుంటున్నారు, ఎంతమంది ట్రాఫికర్లు ఊబిలో పడుతున్నారు? అంటే మన సంరక్షణ చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనము తాత్కాలికమైన, అంటే రోడ్డు మీద ఉన్న వీధి పిల్లలను, వీధిలో ఉండేవాడిని తగ్గించగలుగుతున్నాం, కానీ వాళ్ళు వెళ్ళే కోణం, వచ్చిన తర్వాత వెళ్ళే కోణాన్ని మనము తొందరగా ఇంకా చేరుకుంటలేము అనేది నా గట్టి అభిప్రాయం. ఎందుకంటే నేను వీధుల్లో ఉన్న 89, 94 ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు ఈ రోజు లేరు. మీకు గల్లీలో 10 మంది కనబడే వాళ్ళు గల్లీలో ఒకరు కనబడటమే ఎక్కువ, లేదా స్ట్రీట్లో ఒకరు, అంటే స్టేషన్ వైపు ఒకరిద్దరు కనబడటమే ఎక్కువ. కానీ వారందరూ ఎవరి చేతికి చిక్కుతున్నారు? డ్రగ్ పెడ్లర్స్ చేతికా, ట్రాఫికర్స్ చేతికా, ఎవరి చేతికి చిక్కుతున్నారు అన్నది ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మనం కూడా సంరక్షకులు చాలా మంది దిగినప్పటికి కూడా ఫీల్డ్లో ఆ యొక్క ఊబి అనేది చిన్నదో పెద్దదో ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి ఊబిని స్వచ్ఛంద సంస్థలు కానీ గవర్నమెంట్ కానీ నిర్మూలించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఆస్కారం ఏమైనా ఉందా? తప్పకుండా ఆస్కారం లేనిది నేను మళ్ళీ తగ్గారని నేను ఎలా మాట్లాడతాను? ఆస్కారం ఉన్నది, కానీ వారికి పునరావాసం ఏదైతే ఉందో దానిని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేస్తే పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైతే వీధిలోకి వస్తారో వారు సరైన దిశలో సొసైటీకి హెల్ప్ అయ్యే దిశలో పోతారు తప్ప మీరన్న ఇందాక ప్రశ్నించినట్టుగా వీరిని వేరే వాళ్ళు ఉపయోగించుకొని వారికి హాని తలపెట్టడమో లేదా వారి ద్వారా వేరే వాళ్ళకి హాని తలపించే విషయాల్లో మాత్రం ఎటువంటి ఛాన్స్ లేకుండా పోలేదు. ఆ పునరావాసం అనేది బాగా జరగాలని దాని కొరకు స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంట్, స్వచ్ఛంద సంస్థలు ఒకటే చేయలేవు, గవర్నమెంట్ ఎప్పుడు తోడుండాలి. గవర్నమెంట్ చేసే ప్రతి పనిలో స్వచ్ఛంద సంస్థ కూడా తోడుండాలి. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఎవరినైతే మనం గుర్తించాలో అది నాకు తెలిసిన అనుభవం ప్రకారం స్వచ్ఛంద సంస్థలు బాగా చేస్తాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ విక్టిమ్, ఆ యొక్క పరిసరాల్లో ఉన్న ఒక విక్టిమ్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి అంటే మనం ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థల వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. వారి ద్వారా మనం ఈ పునరావాసం ఏదైతే మాట్లాడుతున్నామో, ఒక ముసలి వాళ్ళే వచ్చేసారు, కొడుకు చూడకనో తల్లి చూడకనో
లేకుంటే బిడ్డ చూడకనో రోడ్డుపైకి వచ్చేసారు. వారు ఒక సురక్షితమైన ప్రాంతానికి పోవడానికి మనం ఎటువంటి ఏర్పాటు చేసాం? చాలా సెంటర్లు ఉన్నాయి, షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ ఉన్నాయి, చాలా స్వచ్ఛంద సంస్థలు తన ఎన్జిఓలు నడుపుతాయి. కానీ ఈ వీధుల్లోకి వచ్చిన వాళ్ళు అక్కడ కనెక్ట్ కావడానికి ఒక మార్గం అనేది ఏర్పడాలి. పిల్లలకు ఏర్పడింది. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేకుండా ఉండి వాళ్ళ చుట్టుపక్కల ఎవరో లేకుండా ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారు కానీ ఎవరైనా వాళ్ళ మీద బాధ్యత తీసుకొని 1098కి చేయడము, పోలీస్కి చేయడము చేస్తే వారిని పునరావాస కేంద్రాలకు పంపించడం లాంటివి జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, యంగ్స్టర్స్ కూడా బయటకు వస్తున్నారు, ఆ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ భారాలతో బయటకు వచ్చిన వాళ్ళు, వారికి పునరావాస కేంద్రాల వైపు నడిపించే ఒక వ్యవస్థ రావాలి. అది బోత్ ఎన్జిఓ అండ్ మన గవర్నమెంట్ సహకారం తప్పకుండా ఉండాలి. అక్కడ ఒక సిస్టమ్ ఏర్పడాలి. వీరిని మనము ఒక దారికి చేర్చడానికి. సంతోష్ గారు, 2001లో సేవ్ ఏ చైల్డ్ అని ఆసియా సోషల్ ఫోరం, తర్వాత 2004 వరల్డ్ సోషల్ ఫోరంలో మీ నినాదం వినిపించారు. వాటి యొక్క అనుభవాలు? యాక్చువల్లీ అది ఆ అనుభవమే నన్ను ఈ సోషల్ వర్క్ స్ట్రీమ్కి తీసుకొచ్చింది. గత 17 ఏళ్ళు డైరెక్ట్ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా నేను ఆ పిల్లలకు సేవలు అందించే క్రమంలో నేను పనిచేస్తున్నాను. వరల్డ్ సోషల్ ఫార్మ్, ఏషియన్ సోషల్ ఫార్మ్, ఈవెన్ ఇండియన్ సోషల్ ఫార్మ్ ఢిల్లీలో జరిగింది 2006లో. వీటన్నిటికీ నేను అటెండ్ అయినప్పుడు నా అనుభూతి అనేది నాకు తెలిసింది. నేను ఇంతవరకు మాట్లాడడం ఎంత సబబో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుంది కూడా మాట్లాడటం అంతే సబబ్ అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి తన యొక్క అనేక కోణాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ని ఆ సోషల్ ఫామ్లో మనం పెట్టడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క కోణంకి లింక్ కనబడుతుంది. ఒక చైల్డ్ స్ట్రీట్లోకి వెళ్తున్నాడు అంటే పేరెంట్హుడ్ ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఫ్యామిలీలో ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ కేరింగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఒక వృద్ధులో ఒక పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఏజ్ గ్యాప్ చాలా ఉంది, కానీ ప్రాబ్లం ఏంటిది? మళ్ళీ పేరెంటింగ్ హుడ్ లేదా ఫ్యామిలీ ఈ క్రైసిస్ వల్లనే వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. సో ఇది ఒకటి మనం గమనించగలిగితే ప్రాబ్లమ్స్ అనేకమైనప్పటికీ విమెన్ కూడా తీసుకున్నప్పుడు కూడా మనకి డొమెస్టిక్ వైలెన్స్ మాట్లాడతాము, మనము వరకట్నం గురించి మాట్లాడతాము, వేధింపుల గురించి మాట్లాడతాము. ఇవన్నిట్లో మళ్ళీ ఏంటిది? మానవ స్పృహ ఉండాల్సిందే. ఆ స్పృహ మనకి అటువంటి ఫోరంలోకి వెళ్ళినప్పుడు నలుగురు అనుభవజ్ఞులు కలిసి మాట్లాడుతున్నప్పుడు మనం విని నేర్చుకొని దాన్ని సమాజంలో ఇంప్లిమెంట్ చేయాల్సింది చాలా ఉంటుంది. అక్కడే మనకి మంచి స్కీములకు సంబంధించినవి లేదా మంచి పాలసీకి సంబంధించిన విషయాలు కూడా మనకు ఆ ప్లాట్ఫామ్ మీద బాగా పనిచేస్తుంది. అండ్ నేను వరల్డ్ సోషల్ ఫామ్లో నా నినాదము లేదా మా ఒక నినాదము బాలల హక్కులని పరిరక్షించాలి, సంరక్షించాలి. సో పరిరక్షణ, సంరక్షణ రెండు వేరే పదాలుగా మనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏం కావాలి అంటే పిల్లలకి హక్కులు కాలరాయకుండా మనము ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం, ఆ రోజు అదే మాట అన్నాం, ఈ రోజు అదే మాట అంటున్నాం. కానీ ఆ రక్షణలో భాగంగా మనం చాలా వరకు మనకి ఇంకా చేయాల్సింది ఉంది అని మనకి ఎప్పుడు ఒక ప్రశ్న కొట్టుకుంటూనే ఉంటుంది. సంతోష్ గారు, ఈ సమాజంలో మార్పు కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఈ రాజకీయేతర పార్టీలు కానీ ఏమన్నా కలిగించినటువంటి ఆటంకాలు ఏమన్నా ఎదుర్కొన్నారా? ఒకవేళ ఉన్నట్టయితే ఏ విధంగా ఎదుర్కొన్నారు? మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నాదే అని మాట్లాడను, ఒక ప్రశ్న నేను మళ్ళీ తిరిగి మీకు వేస్తాను. మనం ఒక క్యాంటీన్కో ఒక షాప్కో పోయాం, అక్కడ ఓనర్ ఉంటాడు, నలుగురు పని చేస్తుంటారు. ఆ గిన్నెలు కడిగే దగ్గరను గ్లాసులు మోసే దగ్గర ఎక్కువ శాతం, అంటే ఇప్పుడు లేదు కానీ ఎక్కువ శాతం పిల్లలు ఉంటారు. వారిని మనము గుర్తించి ఒక మంచి మనిషిగా, మంచి హ్యూమన్ బీయింగ్గా వారికి సంబంధించిన హెల్ప్ చేయాలని పోలీస్కో లేకపోతే మనం 1098కో లేకపోతే ఇంకెవరికో మనం ఒక సంస్థకో చెప్తాం. కానీ అక్కడ రియల్గా ఆ చైల్డ్ పనిచేయాల్సిన పరిస్థితి ఏంటి? కుటుంబ భారమా, స్వయం తన కోసము సంపాదించుకోవాలా? ఇటువంటి కోణాలు చూడాలి. ఇటువంటి టైంలో చట్టం వస్తుంది. చట్టం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే
మీరు అన్నటువంటి పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఇంక్లూడ్ అవుతారు. వాడి ఫ్యామిలీ చూడు అంటారు. వాడి ఫ్యామిలీ ఈరోజు చూస్తున్నాం, కానీ వాడి చదువుకోకుండా అదే క్లాసులు అడిగితే రేపు వాడికి పుట్టబోయే వాడు కూడా అదే చేస్తాడనేది మర్చిపోతున్నాం. సో మీరన్న దాంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఓనర్ వైపు చూసి లేదా పరిచయం ఉన్నదని చూసి వాడిని వదిలేయండి, లేదా ఫ్యామిలీలో ప్రాబ్లం చూసి వదిలేయండి అని అంటారు. కానీ వాడిని తీసుకెళ్ళి సంరక్షించండి, ఫ్యామిలీకి కావాలంటే వేరే సపోర్ట్ మనం చేద్దాం, చేసేలా ఇంకొక పాలసీయో ఇంకొక స్కీము అందజేద్దాం, ఆలోపు పిల్లల్ని సంరక్షించండి అనే క్రమంలో చాలా తక్కువ చేతులు వస్తాయి. బాల్య వివాహాలే తీసుకోండి, వివాహం జరిపించకూడదు అందరికీ తెలుసు, కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల అమ్మ నాన్నల ఒత్తిడుల వల్ల కొంతమందిని మనం బాల్య వివాహాల వైపు వెళ్తూ చూస్తాం. అది ఫ్యామిలీ ప్రాబ్లమే అయి ఉండొచ్చు, కానీ దాన్ని అరికట్టే క్రమంలో అధికారులకి, అటు స్వచ్ఛంద సంస్థలకి, అటు మంచి కోరే అందరికి కూడా ఇబ్బందులే ఉంటాయి. ఎందుకు అంటే అందులో కూడా అంత ఖర్చు పెట్టుకొని పెళ్లి చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అని ప్రశ్నించే తప్ప ఇది ఆపగలిగితే, ఖచ్చితంగా చట్టం చెప్తుంది ఆపేస్తే అంటే అమ్మాయికో అబ్బాయికో మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం మనం మర్చిపోతాం. సంతోష్ గారు, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు, మీ తర్వాత వీధి బాలలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అయితే ఫస్ట్ బాలలు వీధి, ఇంట్లో, స్లమ్లో, మేడల్లో, ఇంకా ఎక్కడైనా వీళ్ళందరూ బాలలే. సో నేను విద్యార్థులు అయినా సరే వాళ్ళు కూడా పిల్లలే. నేను ఈ బాలలో వ్యత్యాసం ఉండొద్దు అనేది నాది ఫస్ట్ నినాదం. ఫస్ట్ మన ఇంట్లో అమ్మాయి అబ్బాయికి ఉన్న వ్యత్యాసాన్ని పక్కన పెట్టాలి. రెండోది పిల్లల మధ్యలో, పిల్లలకి మన పూర్వీకుల్లాగా మనకులాగా ఎప్పుడు వారితో మనము టైం స్పెండ్ చేయగలగాలి. ఇప్పుడున్న పేరెంటింగ్ మూడ్లో, ఇప్పుడున్న పిల్లల కేరింగ్లో అది బాగా స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థులకైతే నేను ఒకటే కోరుతాను, మీరు ఏం జరిగినా తల్లిదండ్రులకి మొదటిగా చెప్పే ప్రయత్నం చేయాలి, తర్వాతే ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ. ఎందుకంటే దే ఆర్ ద సోల్ మేట్స్. వారిని మనం సంరక్షించడంలో, పిల్లల్ని సంరక్షించడంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ప్రప్రథమంగా వస్తుంది, ఆ తర్వాతే ప్రపంచం వస్తుంది. సో దీన్ని ఉద్దేశించుకొని నేను తల్లిదండ్రులకు పిల్లల వైపు టైం స్పెండ్ చేయమని కోరుతున్నాను. పిల్లల్ని కూడా వారు విన్నా వినకపోయినా వారికి మీ యొక్క బాధల్ని, మీ యొక్క సుఖాలని, మీ దుఃఖాలని ఖచ్చితంగా వారితో షేర్ చేసుకోవడం అనేది అవసరం. సంతోష్ గారు, చివరిగా ఒకే ఒక మాట, మీరు మాట్లాడే ప్రతి మాటలో కానీ, మీరు పంచుకున్నటువంటి ప్రతి అనుభవంలో కానీ ఎందుకో మీ కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఆ పెయిన్ ఏంటి? పెయిన్ కాదు, అంటే సమస్యని నేను చిన్నప్పటి నుంచి సమస్యని డిస్కస్ చేస్తూనే ఉన్నాం, ఆన్సర్స్ దొరుకుతూనే ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే సమస్య ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది. ఉదాహరణకి ఇంతకుముందు మనము ఒక హక్కుల గురించి మాట్లాడేవాళ్ళం, విమెన్ రైట్స్ అనేవాళ్ళం, చిల్డ్రన్ రైట్స్ అనేవాళ్ళం, మన హక్కుల కోసం మనం మాట్లాడేవాళ్ళం, మన స్థానికత గురించి మనం కొట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిధి దాటి అసలు మనకెందుకులే, మనము మన ఇల్లు చక్కగా ఉంటే, చల్లగా ఉంటే చాలు అనేటోళ్ళే చాలా మంది. దీంట్లో భాగంగా మనము అంటే ప్రభుత్వ పరంగా కానీ, మేధావుల పరంగా కానీ ఒక స్ట్రాటజీని దాన్ని తెచ్చినప్పుడు దాని అవలంబన అనేది, అంటే దాని ఇంప్లిమెంటేషన్ అనేది, లేదా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా చాలా తక్కువ అయిపోయింది. మనము ఉమ్మడి ఫ్యామిలీస్ అని మాట్లాడి న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చాం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ పోయి సింగిల్ ఫ్యామిలీస్ మాట్లాడుతున్నాం. ప్రాబ్లమ్ని మనం గమనిస్తే మనం అదే ప్రాబ్లం మీద పనిచేస్తున్నాం. ఒక ఉమ్మడి కుటుంబాన్ని బలోపేతంగా ఉండేందుకు చాలా కష్టపడ్డాం. చలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కోసం కొంచెం కష్టపడ్డాం, ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ అయినాయి, ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీ స్టిల్ పట్టేది. కానీ అంటే నా ఉద్దేశం ఏంటంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. పిల్లలను రక్షించాలి, పిల్లలను సంరక్షించాలి, పిల్లలకి ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని కల్పించాలి. అప్పుడే మనం అనుకుంటున్న నవ సమాజము, లేదా మనం అనుకుంటున్న అద్భుతమైన సమాజం మన కళ్ళెదురుగా కనబడే అవకాశం ఉంది.
చాలా సంతోషం సంతోష్ గారు మా శబ్ద తరంగిణి కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క అనుభవాలు మా 3TV ఛానల్లో పంచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా 3TV మేనేజ్మెంట్కి మరియు ప్రేక్షకులందరికీ కూడా పిల్లల పట్ల మనం చూపే స్వభావమే రేపు వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళు చూపిస్తుంటారు. మనం ఇచ్చే అవకాశాలే వాళ్ళ పిల్లలకి ఇస్తూ ఉంటారు. సో మనము ఒక బెటర్ పేరెంట్గా ఉంటూ సమాజాన్ని నిర్మిస్తే వాళ్ళు ఒక మంచి మనకంటే మంచి సమాజాన్ని నిర్మించే అవకాశం వాళ్ళకి కల్పించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి. చూశారుగా మన సంతోష్ కుమార్ గారు పంచుకున్నటువంటి అనుభవాలు. పిల్లల గురించి ఏ పిల్లలైనా ఒకటే, వీధి వాళ్ళనే కానీ మన పిల్లలే కానీ వాళ్ళని ఏ రకంగా సంరక్షించాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల మీద ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా వరకు మనం తెలుసుకోగలిగాం. మరిన్ని వివరాలతో మరొక కార్యక్రమంలో మీ శబ్ద తరంగంలో మళ్ళీ కలుద్దాం.